ఇది రాయల్ అన్నది R3 ఇలా ఫేరింగ్ పెట్టేస్తాం ఫ్రంట్, ఇది అంతా ఉండదు. ఇలాంటి ఫేరింగ్స్ చేపిస్తున్నాము. సో ఇలాంటి ఫేరింగ్స్ వచ్చేస్తాయి మన R15 V4 కి. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో బేసిక్గా ఇంట్రో వేయడం మర్చిపోయాను. సో వ్లాగ్ ఇప్పుడు కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో గైస్, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో అబౌట్ దిస్ R15 ని ట్రాక్ స్పెక్ గా చేంజ్ చేసే ఫస్ట్ వీడియో ఇది. ఈరోజు ఏం చేస్తున్నాం, కథ ఏంది అని చెప్పేసి వెళ్తారు. అండ్ హేమంత్ ఈస్ రైడింగ్ ఆర్ బైక్ అండ్ వీఆర్ రైడింగ్ హేమంత్స్ బైక్. చూసారా, టార్మాక్ కి R15, ఆఫ్ రోడ్ కి ఎక్స్పల్స్. దట్స్ హౌ ఇట్స్ డన్. అదో దాంతో అది కొంటే మీరు అలా ఎంజాయ్ చేయొచ్చు, ఇది కొంటే మీరు ట్రాక్ మీద లేదంటే ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బండిని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే వీఆర్ టేకింగ్ ఇట్ టు రాయల్ అన్నాస్ ప్లేస్. సో రాయల్ అన్న దగ్గరికి తీసుకెళ్ళినాక వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద ఫేరింగ్స్. దీని ప్రతి ఒక్క ఫేరింగ్స్ అన్ని తీసేసి అండ్ దీని బ్రేక్ ఫ్లూయిడ్స్ విల్ బి చేంజ్డ్. దీని టైర్స్ కూడా కొత్త టైర్స్ వేస్తారు అండ్ సస్పెన్షన్స్ అంతా కూడా కరెక్ట్గా సెట్టింగ్ చేసి ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టు చేంజ్ ద స్ప్రాకెట్స్ విల్ బి చేంజ్డ్. క్లిప్ ఆన్ ఆల్రెడీ దీనికి చేంజ్ అయిపోయింది. క్లిప్ ఆన్ బెండ్ క్లిప్ ఆన్ ఈజ్ ఆల్రెడీ చేంజ్డ్. బ్రేక్ ఫ్లూయిడ్స్ అయితే మ్యాండేటరీ, దీనికి బ్రేక్స్ అంత ఈజీగా మంచిగా పడట్లేదు. సో బ్రేక్స్ హ్యాస్ టు బి సెట్. ఈ అమ్మ అసలు ఎక్స్పల్స్ ఏమైనా ఉంది, ఆ ప్రెజెన్స్ అయితే బాబా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పల్స్ ది ప్రెజెన్స్ ఎంత బాగుంటుందని. బ్యాడ్ ఉంది అసలు ఆ ప్రెజెన్స్ దాన్ని అయితే చూడడానికి. వావ్, క్రేజీ. వాడికి సూట్ అయింది బండి కూడా. అండ్ మనం పెట్టించిన పార్ట్స్ అన్నీ కూడా దానికి యాక్చువల్లీ క్రేజీ సూట్ అయినాయి. లుక్ ఎట్ ద గ్రౌండ్ క్లియరెన్స్ బ్రో. బాబా యా. సో ఫస్ట్ అయితే ఇది చాలా బేసిక్ స్టఫ్ అయిపోతాయి అనమాట. ఆల్ ద సర్వీస్, బేసిక్ సర్వీస్, ఇంజన్ ఆయిల్ వగేరా అన్ని చేంజ్ చేసి విల్ మేక్ ఇట్ లైక్ ఎ బ్రాండ్ న్యూ బైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజన్ అండ్ బ్రేక్స్. అండ్ దీని బ్రేక్ ప్యాడ్స్ కూడా చెక్ చేద్దాం. బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయి ఉంటే వీల్ చేంజ్ ద బ్రేక్ ప్యాడ్స్. టైర్స్ అయితే ఎనీవేస్ వీ హ్యావ్ టు చేంజ్. ఈ టైర్స్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రాక్ కోసం. సో టైర్స్ విల్ బి చేంజ్డ్. దాని నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి ఫేరింగ్స్ అన్ని తీసేసి దీనికి ట్రాక్ ఫేరింగ్స్ వేస్తాము. కానీ ట్రాక్ ఫేరింగ్స్ ప్రస్తుతానికి R15 V4 దొరకట్లే, మాకు R15 V3 దొరుకుతుంది. సో ఇన్స్టెడ్ వాట్ వీ విల్ డూ ఇస్ దీని ప్రతి ఫేరింగ్ అదంతా తీసేసి వీఆర్ జస్ట్ పుట్టింగ్ ది ఫ్రంట్ పార్ట్. హెడ్ లైట్ అవంతా DRL హెడ్ లైట్స్ ఇవన్నీ కూడా పీకేసే ఉంటాయి. జస్ట్ దట్ ఈ వైజర్ అండ్ ఈ పార్ట్ ఒకటే ఉంటుంది ఫ్రంట్. లేదు రాయల్ అన్న వాళ్ళ దగ్గర V4ది దీనిది స్పేర్ లేదంటే V3ది స్పేర్ ఉంటే ఇది తీసేసి అది పెట్టేస్తాము. అండ్ మేబీ విల్ ఫిక్స్ దిస్ వైజర్ టు దాట్. సో ఫేరింగ్స్ అయితే విల్ డూ అనదర్ పార్ట్. దీనికైతే ప్రస్తుతానికి బేసిక్ ఇంజన్ ఆయిల్ సర్వీస్ వగేరా అవన్నీ అవ్వగొట్టుకునేసి విల్ గెట్ ఇట్ ఇన్ టు న్యూ షేప్. Jan 4th కి ట్రాక్ డే ఉందన్నమాట. సో వీఆర్ గెటింగ్ ద బైక్ ప్రెప్ ఫర్ ద Jan 4th ట్రాక్ డే. నాకు ఎందుకో పవర్ చాలా లాగ్ అనిపిస్తుంది, ఐ డోంట్ నో. అది కూడా ఒకసారి ఏందో మేబీ ఇంజన్ ఆయిల్ అంతా చేంజ్ చేశాక వి విల్ చెక్. కొద్దిగా ప్రీవియస్ ఓనర్ ఎలా వాడాడో అంతా మనకు తెలియదు. బాబా బండి సస్పెన్షన్స్ కూడా క్రేజీ సాఫ్ట్ ఉన్నాయి. ఇండికేటర్ బటన్ ఇక్కడ సరిగ్గా లేదు, క్లీన్ చేయాలి లోపల. బట్ ఎనీవేస్ యాజ్ యూజువల్ GT బాయ్కి ఆగలేదు, మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. మేము టర్న్ అక్కడ తీసుకోవాల్సింది ఉంటే పర్లేదు, ముందు నుంచి వెళ్ళిపోదాం. సో ఆ బేసిక్ స్టఫ్ చేంజ్ చేశాక వెన్ వీల్ గెట్ ద ఫేరింగ్స్ వేద్దాం. అప్పుడు దాకా వీల్ యూజ్ ఇట్ హౌ ద బైక్ ఇస్. ఎందుకంటే Jan 4th లో కూడా ఫేరింగ్స్ దొరికితే ఫేరింగ్స్ విల్ బి సార్టెడ్. టిల్ దెన్ దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఒకసారి అయితే ఈ బైక్ది ఇంజన్ ఆయిల్ ఇవన్నీ రికార్డ్ చేయడానికి అవుతుందో లేదో తెలీదు. ఒకసారి ఆయిల్ కనుక్కుంటాను, లైక్ చేంజ్ చేసేటప్పుడు అదంతా మనం ఉండొచ్చా అని. లేదు అంటే మాత్రం ఏముంది, బండి మొత్తం చేంజ్ అయిపోయినాక వీల్ వన్స్ అగైన్ రైడ్ ఇట్. అండ్ ఫేరింగ్స్ అన్ని తీసాక రాయల్ అన్న దీని ఏదైతే స్టాక్ ఫేరింగ్స్ ఉన్నాయో స్క్రాచెస్ పడకుండా ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్లీ బబుల్ ర్యాప్డ్ అండ్ ఆల్ చేశాక దాన్ని మేము కార్లో పెట్టుకొని మేబీ హేమంత్ ఇంకా వాడి ఇంట్లో పడేసుకోవాలి ఈ బబుల్ ర్యాప్ అయిపోయిన బైక్ ది పార్ట్స్ అవన్నీ. అండ్ దిస్ బైక్ విల్ నో లాంగర్ బీ రోడ్ యూజ్. ఇంకా దీన్ని రోడ్కి వాడలేరు. దిస్ విల్ ఓన్లీ బీ ఆన్ ట్రాకే. అందుకే ఎప్పుడైనా ఇలా సెకండ్ హ్యాండ్లో బైక్లో ట్రాక్కి తీసుకుంటున్నారంటే వీ ఆల్వేస్ సజెస్ట్ గో విత్ సెకండ్ హ్యాండ్ బైక్స్. సో దట్ మీరు ఏంటంటే దీని పార్ట్స్ గీట్స్ అన్ని పీకినా మీకు ఒక బాధ ఉండదు గుండెలో. ఒక మంచి బండి సెకండ్ హ్యాండ్లో చూడండి. ఈవెన్ దో ద బైక్స్ ఫేరింగ్స్ అండ్ ఆల్ విరిగిపోయి స్క్రాచెస్ ఉన్నా కూడా డోంట్ కేర్. మీకు గుడ్ బడ్జెట్ ఏదైతే ఆ బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో మీకు మంచిగా ఒక 80 to 1 lakh లేదా 120లో మీకు ఎనీ బైక్ డిపెండ్స్ ఆన్ R15 V4M లేదంటే R15 V4 స్టాండర్డ్ లేదంటే V3 ఇలా ఏదైనా మంచి డీల్కి దొరికితే ఇన్ కేస్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాక్ అలా తీసేసుకోండి. ఏదైతే బడ్జెట్ మీరు ఫేరింగ్స్కి ఉన్న స్క్రాచెస్ అన్నిటికీ క్యాన్సిల్ చేస్తారో ఆ బడ్జెట్ తీసుకుపోయి టైర్స్ అండ్ మిగతా ఏవైతే రిపేర్స్ ఉంటాయో అవి చేయించేసుకున్నారంటే దట్స్ ఇట్, యూఆర్ డన్. యువర్ బైక్ విల్ బి సెట్ ఫర్ ట్రాక్. ఎందుకు ఒక్కసారి దీన్ని ట్రాక్ స్పెక్ చేసుకున్నాక మీరు దీన్ని మళ్ళీ స్టాక్ చేయాలంటే కూడా చేయొచ్చు, చేశాక కూడా అమ్మచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాక్లో మీరు వాడతారు కాబట్టి దీన్ని అన్ని కిలోమీటర్స్ ఎట్లయినా ఇలా thousands of kilometers పుట్ ఆన్ అవ్వదు. సో ట్రాక్కి వాడేయండి, అన్ని చేయించేసుకున్నాక మళ్ళీ స్టాక్ ఫేరింగ్స్ అన్ని వేసేసి రోడ్ యూజ్ చేస్తారా చేసుకోవచ్చు, లేదంటే అమ్మేసుకుంటా అంటే అమ్మేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రాక్లో చాలా వైల్డ్ బ్రూటలెస్ట్ క్రాష్ అయ్యి అన్ని తుక్కు అయిపోతే అది. కానీ R15 అలాంటిది అయ్యే స్కోప్
చాలా తక్కువ, అసలు అవ్వదు, అయ్యే స్కోప్ తక్కువ కాదు, అసలు అవ్వదు అట్లా ఇలా అన్ని విరిగిపోయేటట్టు. సో ఇంకోటి ఏంటంటే యూ వోంట్ హ్యావ్ ది ఇన్సూరెన్స్ బికాస్ మీరు దీన్ని అన్ని తీసేస్తారు. సో ఇన్సూరెన్స్ అక్కడ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది మీకు ట్రాక్లో పడితే. సో దట్స్ వన్ కన్సర్న్. ఇదే క్విక్ షిఫ్టర్తో నచ్చింది. సెకండ్లో ఉండే నేను థర్డ్ వేసాను కానీ థర్డ్ పడలేదు, మళ్ళీ సెకండ్కే వచ్చింది. దట్స్ వై ఐ డోంట్ లైక్ క్విక్ షిఫ్టర్ ఆన్ ఆల్ దీస్ బైక్స్. ఓన్లీ క్విక్ షిఫ్టర్ ఐ లైక్ ఈ సూపర్ బైక్స్ దే. దీనివన్నీ ఇదే ప్రాబ్లం, వేసాను కానీ మళ్ళీ డౌన్ షిఫ్ట్ అయ్యి మూతికి కొట్టింది. సో దట్స్ దేర్. దీని మిర్రర్ లేవు, వీడు వెనుకొని ఉన్నాడు చూద్దాం అంటే ఉన్నాడు. అసలు హైలైట్ ఏంటంటే క్విక్ షిఫ్టర్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రాక్ కదా, కానీ ఇది R15 ఇట్స్ రేవింగ్ అప్ టు 11,500 12,000 RPM అనుకోండి. బట్ ద క్విక్ షిఫ్టర్ ఈజ్ వెరీ గుడ్ అట్ 6,000 7,000 RPM. బేసిక్గా దీని మిడ్ రేంజ్లోనే క్విక్ షిఫ్టర్ బాగుంది. ఇవ్వండి ఇలా పట్టినప్పుడు బాగా పడుతుంది. ఎప్పుడైతే నేను హయ్యర్ RPMస్లోకి వెళ్తున్నానో క్విక్ షిఫ్టర్ రాడ్ అసలు పడట్లేదు, గేర్ షిఫ్ట్ చేయనియట్లేదు, లేదా షిఫ్ట్ అయినా కానీ పడిపోతుంది, లేదా అప్పుడప్పుడు షిఫ్ట్ అవుతుంది. అండ్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే క్విక్ షిఫ్టర్ ఈజ్ యూస్డ్ ఫర్ హయ్యర్ RPMs ఆర్ హయ్యర్ స్పీడ్స్లో గేర్ చేంజ్. క్రేజీ. సో గైస్ ఇది రాయల్ అన్నది R3. యాజ్ యూ గైస్ కెన్ సీ ఫేరింగ్ సైడ్ అన్నీ తీసేసి ట్యాంక్ ఒకటి మిగిలింది. అండ్ ఇలా ఇప్పుడు మనం చేయబోయేది ఇలా ఫేరింగ్ పెట్టేస్తాం ఫ్రంట్. ఇదంతా ఉండదు, ఇదైతే ఫుల్ రేస్ బ్యాక్, ఇది దాని మొత్తం అలాగది. అండ్ ఇవన్నీ మన ట్రాక్ బైక్సే. R15 V3 R15 V2 R3కి కూడా చూసారా ఈ ఫేరింగ్స్ ఏదైతే ఉన్నాయో దీనిలో V4 ఫేరింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళవి కొన్ని. సో ఇవి మన ట్రాక్ బైక్స్. అండ్ ఇక్కడ ఫేరింగ్ వేసిన బైక్ ఏది ఉన్నాయి. సో బేసిక్గా ఇలాంటి ఫేరింగ్స్ చేపిస్తున్నాము. సో ఇలాంటి ఫేరింగ్స్ వచ్చేస్తాయి మన R15 V4కి. యాజ్ వన్ ఆఫ్ ప్రతి బైక్ ఈ స్ట్రిప్డ్ అండ్ దట్స్ ఇట్. ఎందుకంటే పడినప్పుడు హ్యాండిల్ బార్ ట్యాంక్కి ఇంపాక్ట్ తీసుకుంటుంది, అక్కడ దాకా ఎట్లనే వెళ్ళదు. అండ్ దానికి ఫేరింగ్ ఉంది, కానీ అది కూడా స్టాక్ ఫేరింగ్స్లో ఉంది, నాట్ రేస్ ఫేరింగ్స్. సో దిస్ ఈస్ హౌ ద బైక్ విల్ బీ ఇన్ ఫ్యూ డేస్. సో గైస్ రాయల్ అన్న దగ్గర బైక్ పెట్టడం అయిపోయింది, హేమంత్ కూడా వెళ్ళిపోయాడు. సో వాట్ ఆల్ వీఆర్ చేంజింగ్ అనేసి ఇప్పుడు చెప్తా. బేసిక్గా ఫస్ట్ వీఆర్ చేంజింగ్ ఇస్ టైర్స్ వచ్చేసి TVS జీరో గ్రిప్ అయినా ఇస్తాం, లేదా MRFs అయినా ఇస్తాం. మోస్ట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ TVS జీరో గ్రిప్స్. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ వెరీ గుడ్ టైర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని క్రాషెస్ నుంచి TVS జీరో గ్రిప్ విల్ సేవ్ యూ, MRF కింద పడేస్తుంది బట్ TVS జీరో గ్రిప్ మైట్ సేవ్ యూ. సో లైక్ బెటర్ గ్రిప్ ఎనీ డే ఫర్ ట్రాక్ ఇస్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో TVS జీరో గ్రిప్ వేసేసి దాని తర్వాత హైలైట్ ఏంటంటే వీడు R15 ఉన్న మాస్టర్ సిలిండర్ ఇస్ రాంగ్ మాస్టర్ సిలిండర్. నాకు తెలుసు ఆ బండి మాకు ఆల్రెడీ తెలుసు, అది చిన్న క్రాష్ అయింది. నాకు తెలిసి ఈ మాస్టర్ సిలిండర్ కూడా లాక్ అయిపోయి ఉంటుంది, ఇది గట్టిగా గుంజుకొని సంథింగ్ అయితే మాస్టర్ సిలిండర్ కూడా దొబ్బు ఉంటుంది. వాడేం చేసిండు, వేరే మాస్టర్ సిలిండర్ వేరే బైక్ తీసేసాడు. సో వీఆర్ గెటింగ్ ది R15 ఒరిజినల్ OEM ఏదైతే వస్తుందో V4కి ఆ మాస్టర్ సిలిండర్. దీనికి రబ్బర్ బ్రేక్ లైన్స్ ఉన్నాయి. సో వీఆర్ చేంజింగ్ ఇట్ టు ది స్టీల్ బ్రేడెడ్ బ్రేక్ లైన్స్. సో స్టీల్ బ్రేడెడ్ బ్రేక్ లైన్స్ వల్ల యూల్ హ్యావ్ మచ్ బెటర్ బ్రేకింగ్ కంపేర్ టు ద రబ్బర్స్. ఎప్పుడైనా కానివ్వండి ఓవర్ హీట్ అయినప్పుడు ఎక్కువ వాడుతున్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఇవి అలా కాదు, స్టీల్ బ్రేడెడ్ విల్ నెవర్ ఎక్స్పాండ్. మీకు ఎంత బ్రేక్ బైట్ ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. సో స్టీల్ బ్రేడెడ్ బ్రేక్ లైన్స్ ఒకటి వేస్తున్నాము. అది ఏం బ్రాండ్ అదంతా విల్ టాక్ వన్స్ వి పుట్ ఇట్ ఆన్ ద బైక్. నెక్స్ట్ వచ్చేసి ఫేరింగ్స్ మొత్తం తీసేసి ఫ్రంట్ దుత్త ఆ వైజర్ ఇంకా మిగతా ఫేరింగ్ పెట్టి రేర్ సీట్ పక్కన ఉండే ఫేరింగ్స్ ఒకటే పెడుతున్నాము, మిగతా ఫేరింగ్స్ అన్ని తీసేస్తాము. అదొకటి. దాని తర్వాత వచ్చేసి జనరల్ బైక్ సర్వీస్ అండ్ ఆల్, దాంతోపాటు ఫోక్ ఆయిల్ అండ్ ఆల్ చేంజ్ చేసేసి అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఏముందో చూసి దాన్ని బట్టి వీల్ చేంజ్ ది బ్రేక్ ప్యాడ్స్. మోస్ట్లీ OEM R15 V4 ఉన్న OEM బ్రేక్ ప్యాడ్సే వేసేస్తాము, వేరే ఏమైనా ఉందంటే. సో దట్స్ వన్ థింగ్ వీఆర్ చేంజింగ్. చైన్ సెట్ ఇవన్నీ అయితే ప్రస్తుతానికి ఏం మార్చట్లే. ఆల్ ద బేసిక్ స్టఫ్ ఆర్ బీయింగ్ చేంజ్డ్. సో స్టెప్ 1 గెటింగ్ బైక్ ఫర్ ట్రాక్ తీసుకొనేసి ప్రతి ఆయిల్ చేంజ్, ఆల్ ద సర్వీసింగ్ అండ్ ఆల్ చేంజ్ చేసేసుకొని ఏ పార్ట్స్ అయితే వాళ్ళు మార్చుకున్నారో పాత ఓనర్స్ ఏదైతే పార్ట్స్ మార్చుకున్నారో ఏవేవైతే ఉన్నాయో లెట్స్ గెట్ ద బైక్ టు స్టాక్. బేసిక్గా మాస్టర్ సిలిండర్ ఇవన్నీ స్టాక్ వేసేసి గెట్ ఏ స్టీల్ బ్రేడెడ్ బ్రేక్ లైన్స్, బెటర్ బ్రేకింగ్ కోసం, బెటర్ టైర్స్ ఫర్ బెటర్ గ్రిప్ అండ్ బెటర్ స్టాపింగ్. ఇవి అవగొట్టేసుకొని ఫేరింగ్లు బీకేస్తే యువర్ బైక్ ఈస్ ఆల్ సెట్ ఫర్ ఫ్యూ ట్రాక్ డేస్. మీరు రేస్ ఫేరింగ్స్ అవన్నీ వేసుకుంటారా అది అనేది ఇంకా మీ ఇష్టము. ఫస్ట్ అయితే బైక్ని మొత్తం ఇలా చేసేసుకొని లెట్స్ యూజ్ ఇట్ ఫర్ ట్రాక్. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాస్ట్, ఇఫ్ యూ వాంట్ ఎ బెటర్ ఎయిర్ ఫిల్టర్, ట్యూనింగ్ ఏమైనా అవసరం వస్తుందా అదంతా లేటర్ పార్ట్. ఫస్ట్ బైక్ మొత్తం సెట్ చేసుకొని లెట్స్ హిట్ ద ట్రాక్. తర్వాత ఏమేమి అవసరం ఉన్నాయో, వాట్ ఆర్ నెసెసరీ ఫర్ ద బైక్ టు బీ రియలీ గుడ్ ఆన్ ట్రాక్ అనేది చూద్దాం. నేను కూడా ఇంతవరకు ట్రాక్లో V4 ఎప్పుడు నడపలే, బట్ హ్యాండ్లింగ్ వైజ్ V4 అసలు మ్యాడ్ ఉంటుందంట. లెట్స్ సీ, నేను ఎప్పుడు నడపలే. ఐ డ్రోవ్ V3, ఐ డ్రోవ్ V2, R3 అయిపోయింది, V4 ఒకటి మిగిలిపోయింది. వీ విల్ డ్రైవ్ అండ్ సీ ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉందంటే ఇట్లా ట్రాక్ ది రేసింగ్ ది కింద కామెంట్ పెట్టండి. మేబీ దానిపైన ఒక స్పెసిఫిక్ వీడియో చేయగలిగితే ట్రై చేస్తాను చేయడానికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the